18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఎన్నుకోబడ్డారు. ప్రతిపక్ష నేత హోదా పొందాలి అంటే లోక్సభ మొత్తం స్థానాలలో సుమారు 10% స్థానాలు ఆ పార్టీ గెలుపొందాలి అని మన మొదటి స్పీకర్ జీవీ మౌలాంకర్ గారు నిబంధన విధించారు. కానీ ఈ నిబంధన మన రాజ్యాంగంలో ఎక్కడా వ్రాయబడలేదు. 2024లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెలుపొంది రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు. ప్రతిపక్ష నేతనే షాడో పీఎం అని కూడా అంటారు. ప్రస్తుత ప్రభుత్వం రాజీనామా చేసినా, బలం నిరూపించుకోలేకపోయినా ప్రతిపక్ష నేత ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. 2014, 2019లో లోక్సభలో ప్రతిపక్షం లేకుండానే సాగిపోయింది.